నేను రాజుబాబు అభిమాని కానీ నేను చదువుకునేటప్పుడు రాజుబాబు గారిని ఇమిటేట్ చేసేవాడిని. నేను ఆర్టిస్ట్ అవ్వాలి అన్నాడు మా అన్నయ్య గారు. మీకు తెలుసు 83లో పోయారు. కానీ వీళ్ళందరూ ఒక తమ్ముళ్ళలాగే మా అందరికీ. ఆ తమ్ముడు మిమిక్రీ చేస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తూ ఉంటాడు. అంటే రాజుబాబు గారు పోలేదు అనుకుంటా. ఆ వాయిస్ విన్నప్పుడల్లా కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశాడు, సినిమాలు చేశాడు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం సరిగా చూడదంటారండి. నేను మా నాన్నకు పట్టుబట్టి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మావాడంటే ఎంత ఇష్టం అంటే నేనంటే మావాడికి రాత్రి 1 2 అయినా మావాడ భోజనం చేయకుండా ఇంట్లో వెయిట్ చేస్తుందండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి. పాప ఇక్కడ ముందు వరుసలో సీరియల్స్ చూస్తున్నాను ఏం చెప్తానని. ఎందుకంటే ఇక్కడ ఈ మగజాతి అంతా ఇదంతా వంట చేసే బాపతులు ఇక్కడంతా. కరెక్ట్ అండి. ఒకసారి గట్టిగా చేయరా, ఎందుకు చేయరండి వంట? ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే. మా ఆడ ఏం చేస్తానంటే పక్కింట్లో చూస్తారని ఆ నైట్ వేసుకుని మరీ వంట చేస్తుంటాను నేను. వాళ్ళు ఏం చేస్తాను, గిన్నెలు కడగడం కానీ బట్టలు ఉతకడం కానీ. అందరూ అంటారు జుట్టు ఎందుకు పెట్టారు సుధాకర్ గారు, జుట్టు అలా పెంచారేంటి అని. మామూలు కుళాయి దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళు గొడవ పెడుతుంటారు. మామూలు ఇక్కడ కుళాయిలు ఉంటారు అనుకోండి అపార్ట్మెంట్లలో. మామూలు కొద్దిగా మాస్ కాలనీకి వెళ్తే కుళాయి దగ్గర గొడవ పెట్టుకుంటారు. ఎంత అద్భుతంగా కొట్టాడుతారంటే వాళ్ళు జుట్టు పట్టుకొని. అసలు కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకు. అలాగే నేను జుట్టు కూడా ఈ పెంచడం కారణం అంటే మా ఆడకు జుట్టు పెంచడం వల్ల కంఫర్ట్గా జుట్టు పట్టుకొని కొడుతుంటుంది రోజు. కొట్టి అలా బయటికి తెలిసేది అదే ఎర్లీ మార్నింగ్ అలా జుట్టు పట్టి కొట్టేసి పంపించేస్తుంటారు. సో మగాళ్ళ కదా చెప్పేది ఒకటే, పెళ్ళైన వాళ్ళకి జుట్టు పెంచండి దయచేసి. ఒకసారి కూడా ఉందో లేదో తెలియదు. కానీ నాకు ఇంకో డౌట్ వస్తుందండి, పెళ్ళైన తర్వాత మామూలుగా మగాళ్ళకి బట్టతలు వస్తుందండి, ఆడవాళ్ళకి ఎందుకు రాదండి? సార్ చెప్పండి సార్, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. వైజాగ్లో డైట్ క్లియర్ చేయడానికి వచ్చారు రమణ గారు. ఇలా ఒక్కొక్కటి పీకేస్తారు ఇట్లా. నా డౌట్లు నాకున్నాయి. ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను, కొద్ది గొడవ పెట్టడానికి వచ్చాను. ఈ అపార్ట్మెంట్లో గొడవ పెట్టడానికి కూడా వచ్చాను నేను. ఇంకో డౌట్ ఏంటంటే ఆడవాళ్ళని గుర్తుపట్టొచ్చండి. మంగళసూత్రం ఉంటుంది, కాళ్ళకు మెట్టలు ఉంటాయి పెళ్ళైందని. మా మగాళ్ళని గుర్తుపడతారు సార్. రమణ గారు ఎలా గుర్తుపడతారు? మగాని పెళ్ళైంది ఎలా గుర్తుపడతారు? ఒక్కసారి చెప్పండి సార్ ప్లీజ్. మన కమిటీ వాళ్ళతో 1,00,000 రూపాయలు ఇప్పిస్తాను ఎవరైనా చెప్తే స్పాట్లో. ఆవిడ బట్టతలు చేస్తారు. ఇంకోటి ఏంటంటే అన్న ఏమంటారంటే మన జోక్స్ తర్వాత మాట్లాడుకుందాం, ఒక భక్తి పాట పాడుకుందాం. గణనాథుని స్మరించుకున్నట్టు ఒకసారి బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. సో గణనాథుని ముందు వాళ్ళ తండ్రి గారైనటువంటి శివుని మనం ఒకసారి స్మరించుకుందాం. మీకోసం ఈ పాట స్టార్ట్. సేవలు తెలియని నేను
పూజకు గంగమ్మ మెచ్చిన గంగవయ్యవని గంగమ్మ మెచ్చిన గంగవయ్యవని గంగను చేనా ఈ సేవలో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. బోలో గణేష్ మహారాజ్ కి. శంభో హర నమో నమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మన భక్తి పాటతో మన ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. సో ఇంత అద్భుతమైన కార్యక్రమం మనం లేట్ చేయొద్దు. మన జితేంద్ర గారిని ఈ కార్యక్రమం పిలుద్దాం. మంచి మిమిక్రీ ఆర్టిస్టు. అలాగే ఆయన గురించి మా చిట్టబాబు గారు చెప్తారు. చెప్పండి. ఎందుకంటే టైం ఇంత టైం ఇచ్చారు మాకు. ఆ టైంలో మ్యాక్సిమం చేసి వెళ్ళాలి. మళ్ళీ అన్నం తినేడు స్వీట్ తినేడు ఇంకా తినాలనిపిస్తుంది చూసారా, అలా అనిపించి మాత్రం మేము వెళ్తాం. అది మాత్రం ఖాయం. ఇప్పుడు జితేందరు వచ్చి మిమిక్రీ చేయవలసిందిగా కోరుతున్నాం. వీరికి అలాగే తప్పట్టు కొట్టిన చేయడు కొట్టండి. లేదండి, మీకు నచ్చ ఐటమ్ అయిన తర్వాతే మీకు నచ్చితేనే కొట్టండి క్లాస్. ఓకేనండి. సో ముందుగా మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. బాహుబలి 2 నుంచి 3 పాత్రలు మీకు ఇప్పుడు డైరెక్ట్ గా చేసి చూపిస్తాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహుబలి రక్తం మనం చేసిన ఈ పాపాన్ని ఈ జన్మకి కడుక్కోగలమా తల్లి? తప్పు చేసావు శివగామే, చాలా పెద్ద తప్పు చేసావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కన్న కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేతనే మరణ శాసనాన్ని రాయించాను రా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? సో ఇలా క్యారెక్టర్స్, 3 క్యారెక్టర్స్ బాగుపడండి. ఇలా ఎన్నో అంశాలు ప్రయోగం చేయొచ్చు. అయితే సరదాగా మీరు నవ్వుకోవడం కోసం, ముఖ్యంగా లేడీస్ అందరూ ఎంజాయ్ చేయడం కోసం అత్తారింటి దారిది మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలుసు. అయితే పవర్ స్టార్ ప్లేస్ లో హిందీ యాక్టర్ షారుఖ్ ఖాన్ చేస్తే ఎలా ఉంటుంది? సో షారుఖ్ ఖాన్ విడిగా తెలుగులో మాట్లాడు, అరే కైసారా ఎలా ఉన్నారు అని 2 ముక్కలు మాట్లాడితే ఓహో అరే భలే మాట్లాడే తెలుగు అనుకుంటాం. కానీ ఈ డైలాగ్ అంతా ఆయన చెప్తే ఎలా ఉంటుందని సరదాగా నవ్వుకోవడం కోసం ముందుగా మీ అందరు తెలిసిందే అత్తారింటి దారేది. అమ్మెందుకు లేదో తెలియదు, నువ్వు ఎందుకు రా అర్థం కాదు, చాలా కోపం ఉండేది అత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేశాను, నేను బయటికి కనిపించిన యుద్ధం చేశాను. బాగుంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. ఇలా చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ నేను కంప్లీట్ చేస్తాను వేరే డైలాగ్ తో మీకు మెస్పరైజ్ చేయడానికి. అయితే ఈ డైలాగ్ ని షారుఖ్ ఖాన్ చెప్తే ఎలా ఉంటుందని సరదాగా నవ్వించడం కోసం నేను జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో 100 ఎపిసోడ్
గెస్ట్ అపీరియన్స్ గా చేయడం జరిగింది. అందులో నాని గెస్ట్ గా వచ్చారు. సో ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో ఇలా నేను డిఫరెంట్ గా మీకోసం ట్రై చేశాను. సో షారుఖ్ ఖాన్ తెలుగులో మాట్లాడుతూ, అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావు అర్థం కాదు, చాలా కోపం ఉండేదత్తా, కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బాగానుంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురుతో ఉండడం, నలుగురుతో ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలా ఉండిపోయిందత్తా. ఇప్పటికి మేము తినేటప్పుడు ఖర్చు ఇంట్లో గది, నేను సంపాదించిన ప్రతి రూపాయి ఒక భావన నీకోసం ఉంచేసావత్తా, నీకోసం ఉంచేసాం. ఒక మాట చెప్పు కదా, కష్టం నీ కాపాడు తట్టుకున్న కాపలా కష్టం. ఎప్పుడు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త, సారీ చెప్తున్నాను. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా, దయచేసి గుర్తించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అంటే డిఫరెంట్ గా ప్రజెంట్ చేయొచ్చండి మిమిక్రీలో. ఇట్లా అంటే ఒక పాత్రని వేరే నటులు చెప్తే ఎలా ఉంటుంది, అసలు మన భాష కాని వాళ్ళు కూడా వాళ్ళతో తెలుగు మాట్లాడిస్తే ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో రకరకాల ప్రక్రియ చేయొచ్చు. అలాగే సపోజ్ ఇలాగే అవతార్ మనందరికీ తెలిసిందే, హాలీవుడ్ మూవీ. అవతార్లో బ్రహ్మానందంగానే పెడితే ఎలా ఉంటుంది. సో ఎవరు ఊహించలేరు. అంటే అవతార్ సంవత్సరం ఆడింది పిక్చర్ మన ఇండియాలో కూడా, అంత అద్భుతమైన సినిమా. సో అలాంటి అవతార్ హాలీవుడ్ మూవీలో మరి మన బ్రహ్మానందం గారిని హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ పెడితే ఎలా ఉంటుంది. హీరో యుద్ధాన్ని బయలుదేరదాం అని చెప్పి అందరితో ఇంగ్లీష్ లో మాట్లాడితే హీరోయిన్ కజిన్ పాండవ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటాడు పక్కన ట్రాన్స్లేటర్ గా. కానీ పాండవ లాంగ్వేజ్ భాష మనకు అందరూ తెలియదు కాబట్టి బ్రహ్మానందంగా రిక్వెస్ట్ చేసి ఆ పాత్రలో ఆయన చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ కేపబుల్ సెండెస్ మెసేజ్. గాలికి తిరిగే జఫాగాళ్ళు అనుకో సందేశం పంపారు. వాళ్ళకేం కావాలని పీక్కుంటామని we can show the people. మనమే వాళ్ళకి సవాలు విసుద్దాం. You ready to for the wind can carry. వాళ్ళకి తెలియదల్లా మనమే వాళ్ళకన్నా పెద్ద గాలిగాలవని. You tell the other class to come. వెంటనే చుట్టుపక్కల గట్టిగా పిలిపించండి. దురత్ముక్తో కాల్చుదాం. అరే సార్ నోరు తిరగట్లేదు, ఇంకోసారి చెప్పది. దురత్ముక్తో కాల్చుదాం. దురత్ముక్తో పిలుస్తుందని చెప్పండి. నా విషయం స్కై పీపుల్ ఆ జిగిరి గారు మనం తెప్పి రుచి చూపిద్దాం. నా విశ్వాన్ని స్కై పీపుల్ కెరటి కొట్టేమో ఆ జిగిరి గారు మన తెప్పెట్టు రుచి చూపించి మన సత్తాన్ని నిలుపుతాం. దిస్ ఇస్ అవర్ ల్యాండ్. ఇదంతా మనదేలా. సో ఇలా పక్కా మీనింగ్ వచ్చేలాగానే తెలుగు ట్రాన్స్లేట్ చేశానండి. సో ఇలా డిఫరెంట్ గా నవ్వుకోవచ్చు కూడా. రావణాసుడు సీత, రావణాసుడిగా నేను, సీతగా మా గీతాశ్రీ ఏదో చూద్దాం. ఓకే, బహతీ భిక్షాందేహి, బహతీ భిక్షాందేహి, బహతీ భిక్షాందేహి. దీర్ఘం సోమగ్రేమో భిక్షవేది. మహతీ భిక్షాన్. ఏమిటి ఈ గీత దాటి భిక్ష వేయవా? ఈ గీత దాటి భిక్ష వేయకపోతే నిన్ను శపిస్తాను, నువ్వు కుక్కవా నక్కవా అయిపోతావు. మహతీ భిక్షాందేహి. నన్ను బిచ్చుకుడు అనుకున్నావు కదూ? కాదు, రావణాసుని. నువ్వెందుకు నవ్వుతున్నావు? అపో, నువ్వెందుకు నవ్వుతున్నావు సీత? నా సీతను అనుకున్నావే.
అందుకనే అంటారు గుళ్ళు మింగేవాడు ఉంటే గుళ్ళు లింగాలు మింగేవాడు ఉంటాడు. మనమే తెలుగుతాడు అనుకో. అలాగే ఏమండి? హలో, సిటీ చాలా బాగుంది కదా? అవునండి, చాలా రోజులైంది మనం చూసి కూడా. అవునండి, మీరు తీసుకెళ్ళండి. అదే మనం సంటి గారు గొడవ చేస్తాను కదా అని తీసుకొచ్చాను. అది అదే ఉంది, వండర్ఫుల్. నాకు ఏదైనా కొనియండి, మీరు సిటీకి వచ్చాక. కొనిస్తానే, ఇదిగో నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. నిజంగా? కానీ ఒక్కడు మాత్రం అడగకూడదు. ఏంటో? నేను అడుగుకు పడ్డాను, అది మాత్రం అడగద్దాను. నీకేం కావాలో చెప్పు, ఏదైనా సరే కొనిస్తాను. అవునండి, మన పుట్టోడేది? ఏది చంటిగాడు? అయ్యో చంటి, ఎక్కడ పోయాడో ఏమో వీడు. నానా అమ్మా ఇక్కడ ఆడుకుంటున్నానే. ఇక్కడ పోతే చెప్పాను కదా నీకు నేను. తీసుకొచ్చాడు అన్ని చూడలేదు కదమ్మా. ఇది పెద్ద సిటీ కదా నాన్న, ఇక్కడ తప్పిపోతావు కదా నువ్వు. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతామేంటి? ఉండు, మా కూడా ఉండు, మాతో పాటు ఉండు. అక్కడ అక్కడే కదా నేను కొంటాను, నువ్వు ఏది పడితే అది తినమాట. పద. ఎందుకే కొట్టున్నావు? కింద పడింది తీసుకోకూడదు, కొత్తది కొనిస్తాను కదా. కొత్తది కొనిస్తాను రా, కింద పడి తీసుకోకూడదు. నేను కొంటాను రా బాబు. కింద పడి తీసుకోవద్దని చెప్పింది అమ్మ. నేను కొంటాను. అయ్యో ఏమండి, నన్ను ఎందుకు కొట్టావురా? ఏం చెప్పాను? కింద పడిపోయి తీసుకోవద్దు. ఏమని జితేంద్రయ్య? సుధా, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్, చాలా రోజులైంది కలిసి కదగా. ఎలా ఉన్నాను నేను? ఎలా ఉన్నాను? అప్పటికిప్పటికి అలాగే ఉన్నావు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ అవుట్రా, ఎవరు కూడా గుర్తుపట్టలేదురా? మా ఆవిడ గీత. అరే పెళ్ళి ఎప్పుడు వచ్చాను, నాజుగ్గా ఉండేది శ్రీలీల. ఏదో ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ గీతా సింగ్ లాగైంది ఎవరా? అబ్బాయి ఎవరు? మా చంటి గారా? అవునా? అబ్బాయి ఇంకా ఎదగదేంటి? ఎదగవు నువ్వు అలా ఊరికి కలగమా. చెప్పారా కలగదురా? అది మంచి పద్ధతి కాదురా, నోట్లో పెట్టుకోవడం. ఎక్కడికి వచ్చావు? మేము హైదరాబాద్ వచ్చాం కదా. హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ ఏం చూసావు? ఏం చూడడం కాదు, నువ్వు ముందర నువ్వు నాన్న ఇది ఎవడు? నా ఫ్రెండ్ రా. అరే నీ పేరేంట్రా? నా పేరు రే. నా పేరు మర్చిపోయాను. ఒరే అంటారా? నా ఫ్రెండ్, నేను ఒరే అనొచ్చు, నువ్వు అనకూడదు. మా నాన్న అనొచ్చు, నేను అనకూడదు. ఏమండి మీ పేరేంటి? నా పేరు సుధాకర్. నా పేరు అడగండి. నీ పేరు? మంతు. మంతు ఏ మంత్? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, ఫోర్త్ మంత్? కాదు, హనుమంతు. తోకేది? ఒక ఇంట్లో పెట్టుకున్నాను. మా నాయనే తోక దగ్గర పంపించారా బయటికి? హనుమంత్ పేరు పెట్టావు అంతేరా? హైదరాబాద్ ఏం చూడడానికి వచ్చావు? హైదరాబాద్ అన్ని చూడడం మొత్తం. అది ఏమేమి చూసావు? పబ్లిక్ గార్డెన్ చూసాం. ఓకే. అక్కడేమో గాంధీ గారిని చూసాం. ఓకే. అక్కడేమో జనం అందరూ వచ్చి చూసుకుంటున్నారు. సూపర్. చూసాం. తర్వాత నౌబత్ పహాడ్ చూసాం. ఏం చూసావు? నౌబత్ పహాడ్. ఆ కొండ మీద ఇంత కొత్త ఉంది. ఆ కొండలో ఇలా పెద్దగా కనపడతాయి. అవునవును. ఇంకేం చూసావు? ఇంకేం చూసాం? ట్యాంక్ బుద్ధుడు బుద్ధుడు ట్యాంక్ బుద్ధుడు. సూపర్. మళ్ళీ అంబేద్కర్ కట్టారు. అది చూసాం. అది చూసావు. ఇంకేం చూసావు? ఇంకేం చూసామా? రామోజీ ఫిలిం కిటీ చూసాం. ఏ కిటీ? రామోజీ ఫిలిం కిటీ. రామోజీ ఫిలిం కిటీ కాదు, రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం కిటీ. రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం కిటీ. వీడియో రామోజీ ఫిలిం సిటీ. చూడమ్మా. అదేంట్రా రామోజీ ఫిలిం సిటీ కదా? అది బుద్ధిందమ్మా నీ కొడుకునే, సిక్కుందా నీకు? ఇప్పుడు పిల్లలు నేర్పించాలి కదా రామోజీ ఫిలిం సిటీని.
మా వాడికి మాట్లాడే కెపాసిటీ లేదండి. మా వాడికి అలా మాట్లాడే కెపాసిటీ లేదండి. ఏం ఫ్యామిలీ రా అది? కెపాసిటీ కాదండి, కెపాసిటీ. కెపాసిటీ 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 ఏంటో నీ పెళ్ళము? వాళ్ళిద్దరు అలా మాట్లాడారే అనుకో. అవును. వాళ్ళిద్దరు అలా మాట్లాడారే అనుకో. అవును. దాన్ని అంతా పబ్లిసిటీ చేయాలా? పబ్లిసిటీ చేయాలా అంట. పబ్లిసిటీ కాదు అది, పబ్లిసిటీ రా. అదేనా పబ్లిసిటీ? పబ్లిసిటీ 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 పబ్లిసిటీ. నా వల్ల కాదురా, మీరే నేర్చుకోండి. ఒకసారి నేర్పించండి వీళ్ళ ముగ్గురికి. ఎవడో ఎప్పుడు ఫ్రెండ్ గోపాల్ గారు ఎక్కడ దొరికా నీకు? ఎప్పుడో చిన్నప్పుడు రా. ఇంకా ఇందాక ఏమన్నాడు చూసా? ఏమన్నాడు? ఇదేంటి కిటికీ అన్నాడు. మన కిటికీ మనం ఏం చేయాలంటే అన్ని ఊరు చేయాలి. దాంట్లో మాట్లాడి టైం వేస్ట్ చేసి హైదరాబాద్ పని సాయంత్రం వెళ్ళిపోవాలంట మేము. ఒక మాట తప్పని వస్తే కొట్టండి, అంత మానేయండి అంతే. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఎవరు? సార్ 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 నమస్కారం సార్. ఎవరు మీరు? సార్ మేము సార్ బ్రదర్ అండ్ సిస్టర్స్, వైజాగ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. మేము లోన్ అడగడానికి వచ్చాం. నా పేరు సుధాకర్. జితేందర్, గీత. గీత సిస్టర్స్ కంపెనీ పెట్టారా? వెరీ గుడ్. నా దగ్గర మీరు ముగ్గురు లోన్ తీసుకున్నారు కదా? అవును సార్. అవును సార్. కొడుకు ఉన్నావు. నీ పేరు గిచ్చు కదా? అవును, జిత్ అండి. నేను నీకు బ్యాంక్ లోన్ ఇచ్చాను కదా? అవునండి. ఆ లోన్తో ఏం వ్యాపారం చేస్తున్నావు? మీరు ఇచ్చిన లోన్తో అండి? అరే సార్, మీరు ఇచ్చిన లోన్తో పూల తోట పెట్టానండి. ఏ పువ్వులు? గులాబీ పూలండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమండి, ఏ మాట కామాట అండి, ప్రతి గులాబీ పువ్వులను తమర మొక్కలే చూసుకుంటున్నాడు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతా మీ అభిమానం. మీరు దేవుడు సార్. థ్యాంక్ యూ సార్. సుధా సార్, నువ్వు నీకు కూడా లోన్ ఇచ్చాక 2 lakhs. అవునండి. ఆ డబ్బుతో మీరు ఇచ్చిన లోన్తో నా వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది సార్. విగ్రహం వ్యాపారం చేస్తున్నానండి. విగ్రహాలు. ఏ విగ్రహాలు? అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, వినాయకుని విగ్రహం, శివుని విగ్రహం. ప్రతి విగ్రహంలో మీ ముఖం చూసుకుంటాను సార్. ధరిస్తున్నాను సార్. శివుని విగ్రహంలో మీ ముఖమే, వెంకటేశ్వర ముఖం మీ ముఖమే, శివుని విగ్రహం మీ ముఖమే, వినాయకుని ముఖం మీ ముఖమే. అసలు మీ ముఖం చూసి తరించిపోతున్నాను సార్. నిజంగా అన్ని వ్యాపారాల విగ్రహాలకు పుణ్యం వస్తుంది, డబ్బు వస్తుంది. ప్రతి విగ్రహంలో మొహం చూసుకుంటాం. నాకు అనిపించారు సార్ సెన్సిటివ్ కాదు. సెన్సిటివ్ కాదు, ఈటీవ్ కాదు, ఆనంద పాత్ర. ఓకే. అవును, సిస్టర్ కదా గీత కదా? గీత ఎల్లు. వెరీ గుడ్. బాగున్నావమ్మా? నీకు కూడా డబ్బు లోన్ ఇచ్చారు కదా? 3 lakhs కదా? 3 or 4? 4 lakhs. 4 lakhs. నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు లేదు సార్? ఇప్పుడు ఎందుకు లేండి? నీ తమ్ముడు గులాబీ పాప వీళ్ళు విగ్రహాల వ్యాపారం. నువ్వేంటి 4 lakhs ఇచ్చా నీకు? 2 lakhs. 4 lakhs ఇచ్చా. ఏంటి చేయలేని వ్యాపారం గొడవ? నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? నేనండి సింపందుల వ్యాపారం చేస్తాను. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. 3 పూటలు వాటికి 3 పూటలు మేత మంచి వేసి నాటం స్ట్రాంగ్ గా పెంచుతున్నానండి. బ్రహ్మాండంగా వెరీ గుడ్. ఏ మాటగా మాట చెప్పాలండి, ప్రతి సీమ పందులోను మరి ముఖమే చూసుకుంటున్నాను. వెరీ గుడ్. ఎందుకండి అలా అరుస్తున్నారు? లోపల ఏం చేస్తున్నావు? ఏం చేస్తానండి? వంట చేస్తున్నాను. వంట చేసినాను. వంట ముగ్గురు ఆఫీస్ నుంచి రాగానే మంచిలు తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అడగడం లేదా? వంట చేస్తాడు. వంట మీకు షుగర్ కదండి, అందుకే ఏంటి పెట్టలేదు. షుగర్ లేకపోతే షుగర్ వచ్చి కాఫీ ఇవ్వకూడదా? సరే ఇప్పుడు ఏంటండి, ఎందుకంటే ఫైర్ అవుతున్నారు నా మీద? చెప్పండి. మనం మన వీధిలో, మన కాలనీలో
పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయని మున్సిపాలిటీ గారికి రిపోర్ట్ ఇచ్చామా? అవునండి. అక్కడ చూడు పిచ్చి కుక్కలు అన్ని రాళ్ళు వేసుకెళ్ళిపోతున్నారు. అవునండి. చూడు ఎన్ని కుక్కలు పట్టుకుపోతున్నారు. ఏమండి ఒకసారి రండి, ఎందుకైనా మంచిది మీరు మాత్రం బయటికి వెళ్ళకండి. నీ కళ కనపడుతుంది పిచ్చి లేకు ఎవరు లేరు కానీ సరిపడి బాగుంది. గొలుసు బాగుందండి. బాగుంది. దాచానులేండి. మంగళసూత్రం దాచావా? ఏమండి మూడు బతుకుడుగా భార్య ఎవరో మంగళసూత్రం దాస్తాడు. ఎక్కడ దాచాడు? ఫ్రిడ్జ్ లో దాచానండి. మన కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో దాచానండి. ఇంకా నేనే 100 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టలేరు. మీరు కొత్త ఫ్రిడ్జ్ బయట కొట్టలేదు కదండి. అదో ఈ ఫోన్ బెస్ట్. హలో నమస్తే నేనే బాగానే ఉందండి. ఉండండి ఇక ఇస్తున్నా నాన్న. మా నాన్న ఇవ్వండి అయితే మీరేం మాట్లాడదు. హలో నాన్న. మా అమ్మ పోయిందంటే. మీ మా అమ్మ పోయిందా? కదండి మా అమ్మ పోయిందంట. మీ అమ్మ అంటే మా అత్తగారా? అవునండి. అవునే అత్తగారు ఎలా పోయారు? ఎలకల ముందు కొని కొట్టి ఎలక చావాలి కానీ మీ అమ్మ చావాలంటే మీకు తెలుసు కదండి మా అమ్మ ఏది కొన్నా రుచి చూడకుండా కొనదని. ఎలకల మందు కూడా రుచి చూసుకోదా? అవునండి. పోయిందా? పోయిందండి. సినిమాకి వెళ్ళి మా ఇద్దరు ఎంజాయ్ చేసి హ్యాపీగా వచ్చాను. ఏంటి చూస్తూ ఉండు, నేను ట్రై చేస్తాను. అదే పొద్దున్న లేచి సినిమా పోదా ట్రై చేస్తావా? నేను ట్రై చేస్తాను. మునిగిపోతాయి. ఉండు నీ కర్మ. సినిమాకి టైం అయిపోతుంది. హలో మీరు బాగున్నారా? మీ డ్రెస్ ఇంకా బాగుంది. మీ స్మైల్ ఇంకా బాగుంది. మన ఇద్దరం కలిసి అలా సినిమా కదా. చెప్పు తెగుదిరా. చిట్టి మనం సినిమాకి వెళ్దాం ఉన్నాం కదా, వెళ్ళిపోదాం కదా. నేను కొంచెం ఏమండి చెప్పు చెప్పు చెబుతున్నదా? అలా వచ్చిందా? రోజు మీకు ఎవరైనా అమ్మాయి కనపడితే మున్సిపాలిటీ మళ్ళీ అలా అనుకుంటానమ్మా. ట్రై చేయాలంటే కొంచెం పవర్ ఉండాలి. నేను ట్రై చేయాలా? ఏంటి నేను ట్రై చేయాలా? నువ్వు ట్రై చేస్తావా? మెగాస్టార్ పర్సనాలిటీ, హీరో లుక్ నాకే పడలేదు, నీకు పడిపోద్దా? పిచ్చోడా పడ్డానికి పర్సనాలిటీ ఎన్ని అక్కర్లేదా? బ్రాయిన్ ఉంటే చాలు, ఒక లుక్ కూడా పడేది. ట్రై చేయి. నాకు చెప్పు దిగుతుంది నీకు. అంటే మన సినిమాకు పోవడం ట్రై చేయరా?
అండి చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అండి చెప్పండి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండి చెప్పండి. ఇలానండి. అబ్బా మీ వాకి ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. అండి అండి చెప్పండి. అండి అండి చెప్పండి. చెప్పండి. మీరు మీరు నేను సినిమాకి వెళ్దామా? తప్పకుండా అండి. పర్సన్ అండి ఎవరికి బుర్రగా ఉన్నా నాకు పడింది నీకెలా పడింది? మామిడి ఎందాకే స్కిట్లు బాగా ఎంజాయ్ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ ప్లీజ్. సో మీరంతా నిల్చున్నారండి. చాలా 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 బాధేస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. మన ప్రోగ్రామ్ ఇది, మన కమిటీ ప్రోగ్రామ్ కాబట్టి సీటింగ్ కెపాసిటీ గురించి మీకు తెలుసు. సో ఇక్కడ మాత్రం ఇందాక మా చిట్టన చెప్పినట్టు ప్రోగ్రామ్ మనం రెగ్యులర్ టీవీలో కానీ సినిమాలో చూసే ఐటమ్స్ కాకుండా రెగ్యులర్గా కాకుండా ఒక మీరు ఎప్పుడు చూడలేటువంటి మంచి మంచి ఐటమ్స్, ఈ ఐటమ్తోనే నేను జబర్దస్త్లోకి వెళ్ళడం జరిగింది. నేను చేసే ఐటమ్ వచ్చేసి గాలిపటాలు. మన టాలీవుడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసి సీనియర్ నుంచి ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి చేతులెత్తండి. ఎస్ సూపర్, మన డిప్యూటీ సీఎం గారు. సో వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కైట్ షో చేయబోతున్నారు. మామూలుగా వినాయక చవితి సందర్భంగా మామూలుగా సంక్రాంతికి ఎగరేసిన గాలిపటాలు, నేను మాత్రం మన వినాయక చవితి సందర్భంగా ఈ గాలిపటాల ఐటమ్ తీసుకొచ్చాను. ఇది రెగ్యులర్ గా నేను జబర్దస్త్లో కృష్ణ గారి ఐటమ్స్ మ్యాక్సిమం నేను స్కిట్లు చాలా చేశాను. నాగబాబు గారు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే ఈ పాప ఉన్న అంత చిన్న వయసులో కృష్ణ గారు ఇంట్లోంచి తప్పిపోయాడండి. తర్వాత దాదాపు ఒక 30 years తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ గుర్తుపట్టలేదు కృష్ణ గారిని. కృష్ణ గారికి వాళ్ళ మమ్మీకి ఉన్న ఆ కాంబినేషన్ చూద్దాం. కృష్ణ గారు ఎంటర్ అయ్యారు, వాళ్ళ మమ్మీ మాట్లాడుతుంది. ఎవరు బాబు నువ్వు? నేనమ్మా నీ బంటి. బాబు బంటి ఎంత పెద్దగా అయిపోయా నాన్న, ఒక్కసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. అమ్మా ఇంకొకసారి అమ్మాను నాన్న. తోదేనమ్మా, అందుకే ఇంట్లో వెళ్ళిపోయాను. అసలు గట్టిగా చెప్పలేదు. సో నవ్వడం అలాగే ఎంత హ్యాపీనెస్ అంటే అంత నవ్వించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను చేసే ఐటమ్ దాదాపు ఒక 16 minutes మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలా మొత్తం వీళ్ళందరూ వచ్చేసి కైట్స్ ఎగరేస్తారు. ఎలా ఎగరేస్తారు చూద్దాం. ఒక్కసారి గట్టిగా చెప్పడంతో పిలుద్దాం అందరినీ మీకోసం. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్. I'm
నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. బ్రదర్ కృష్ణ, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. బ్రదర్ చిరంజీవి, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీది. జడదెబ్బ సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా. తగిలిందో చెప్ప పాఠం చూడబ్బా. నాగార్జున, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా.
బుర్రుకొను పెట్టె కట్టి పుట్టె కొట్టి తీరతాను. చూడు వెంకటేష్, ఇప్పుడు గాలిపటం ఎగరవేసే వంతు నీది. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, పుట్టిందేమో నీ కోసమే, తెలిసింది నీ కోసమే, మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బాబా నిన్నే వెళ్ళటానికే, లక్ష్మీ బాబా పెళ్ళాలైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తానికే, మరదలు పిల్ల ముద్దుల మొదలంతా. చూడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు గాలిపటం ఎగరవేసే బాధ్యత బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డబ్బులు కొట్టనా? సుందరి మంచిదే చేసిన స్త్రీ జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. జీవితం అవకాయ పచ్చని ముందు కన్నదారులో ఇప్పుడు గాలిపటం ఎగురవేసే బాధ్యత మీది. నా కసి కళ్ళకు నా కసి కళ్ళకు అది ఎంత చిన్నదైనా చక్క చక్క కళ్ళు నీటిదే సుందానా, కళ్ళు దాటిన దీవానా, కొండ ముద్దుల బ్రదర్ నారాయణమూర్తి, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే బాధ్యత నీది. కర్మ ఫలం వృధా కానీయం.
కొంచెం ఉప్పు చింతగా కనిపించింది ఎక్కానండి రిలాక్స్. నిజంగా ఇక్కడికి చేసిన ప్రేక్షకులందరికీ ఇది ఎంత కష్టమో చేసిన వాడికే తెలుస్తుంది. వాడిని చూస్తే ఏంటి మీరందరూ అంటారు 100 రూపాయలు 200 రూపాయలు ఒక 500 రూపాయలు టికెట్ పెట్టుకు సినిమా చూస్తారు. మా ఆర్టిస్ట్ కష్టాలు మీకు తెలియవు. సినిమా చూసేటప్పుడు కూడా సినిమాని మనం 500 రూపాయలు పెట్టో 300 రూపాయలు పెట్టో టికెట్ కొనుక్కొని మీరు సినిమా చూస్తారు. ఒక 2.5 hours 3 hours సినిమా చూసి పిక్చర్ బాగుంది అంటారు. దాని వెనకాల ఎన్ని వేల మంది 24 క్రాఫ్ట్స్, లైట్ బాయ్స్, కెమెరామెన్లు, అందరూ డైరెక్టర్లు, ఆర్టిస్టులు అందరూ కష్టపడి మేము సినిమా తీస్తాం. ఆ సినిమా సాంగ్ ఉంటారా ఒక ముక్క తీసి సాంగ్గా ఎడిట్ చేసి మళ్ళీ సాంగ్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఒకేసారి చిన్న గ్యాప్ లేకుండా ఇన్ని సాంగులు డ్యాన్స్ చేయాలంటే ఒక స్టామినా కావాలి. ఈ స్టామినాకి నిజంగా దేవుడు మమ్మల్ని ఆర్టిస్టులకి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా మేము ప్రేక్షకులు నవ్వించాలి. వాటిని చూస్తుంటే నాకు మీకు అనిపించిందో లేదో కానీ ఏమైనా బ్రీతింగ్ ఆగుతుందా, బాబా చల్లగా కాపాడు అనుకుంటారు. ఈ సాంగ్ ఈ ప్రోగ్రాం నేను కొన్ని 100 సార్లు చూసుంటా. ఇవాళ కూడా చూసి అక్కడ కూర్చుని చూస్తుంటే భయం వేస్తూ ఉంటుంది. కానీ ఆ దేవుడు మాకు అన్యాయం చేయడం, ఈ ప్రేక్షకులందరూ ఆదరించడం. అలాగే వీడు వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు. ఆర్టిస్ట్ కోరుకునేది ఒకటే, యాక్ట్ చేస్తూ సినిమాలో కానీ స్టేజ్ మీద కానీ యాక్ట్ చేస్తూ తను చాలని ఆశించబడుతున్నాం. నా తమ్ముడు నిజంగా వాడికి నిండు నూరేళ్ళు ఆయురాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలండి. మీరందరూ దీవిస్తే మీలో మంచి వాళ్ళు ఇద్దరు ఉన్నా ఒక్కరున్నా వాడు బాగుంటాడు. ఒక్క మాట తప్పకుండా జీవించండి. ఇప్పుడు సుధాకర్ చేశాడు. చాలు, మీరు 100 బండి 10 బండి 50 బండి అది లక్షలు వాడు ఆయుష్ని పెంచుతుంది. ఇది మాత్రం ఖాయం. అందుకని అంటారు ప్రతి వాడు లైఫ్లో కొందరు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తారు, కొందరు కాలేజీలు పెట్టి డబ్బు సంపాదిస్తారు. మేము ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే ప్రేక్షకులు నవ్వించాలనే ధ్యేయం ఒక్కటే మాకు. వీళ్ళందరూ మంచిగా జీవిస్తే ఆర్టిస్టులు అందరి తరఫున, సినిమా, టీవీ, డ్రామా ఆర్టిస్టులు అందరి తరఫున మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు సో అందరికీ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా చిట్టన్నని పరిచయం చేసిన మా రామగారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రేట్ గోస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదంతా నేనే చెప్పాను, డబ్బులు ఇవ్వడని అందరికి అలవాటు అవుతుందని జోక్ చేశాను సార్. మామూలుగా వాళ్ళ ప్రేమతో ఇచ్చారు అంటే మీరు ఇవ్వలేదని అడుగుతున్నాను, అట్లా సిగ్గు లేకుండా. ఓకే.
ఒకసారి ఓవేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మేడం గారు స్పందించారు, సార్ స్పందించారు, ఇక్కడ కూడా ఎవరు స్పందించారు పేర్లని తెలియదండి. ఇక్కడున్న అంటే ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగుండాలి, మీరు ఇలాగే ఉండాలి. కళాకారుని ఇంత ప్రేమగా చూస్తున్న కాలనీలు అపార్ట్మెంట్లో చాలా రేర్ అండి. చాలా మంచి మనుషుల మధ్య వైజాగ్లో చాలా షో చేశాను, కానీ ఇక్కడున్న మనుషులు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ పిలిస్తే మీరు సిగ్గు లేకుండా వస్తాం, అలా అనొద్దు. అంటే ఇది ఏదో బాగుంది కలెక్షన్, సో దయచేసి బాగాలేదా అడగచ్చు నోట్లో, ఎందుకంటే కమిటీ పెద్దలు ఇక్కడే ఉన్నారు. సుధాకర్ మళ్ళీ పిలవండి, పేమెంట్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, అది కుదరదు. సో ఆడవాళ్ళకి మాత్రం ఒక మనసులో ఒకటి మాత్రం ఉంటుంది, మా ఆయన కూడా ఇలా చేసి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళ బొజ్జలు కరిగిపోతాయని. అమ్మా మగాళ్ళ బాధలు మీకు ఏం తెలుసమ్మా? మీరు 9 నెలలు ఒక బాబును కడుపుతోటి ఒక పాపను కనేసి జీవితాన్ని అలా తీసుకెళ్తారు, సంసార జీవితాన్ని. కానీ మగాళ్ళు ఆ కడుపు వేసుకొని మీరు పెట్టే ఫుడ్ కాదు, మీరు పెట్టే కష్టం వల్ల పొట్ట చేసింది. ఆ కష్టాన్ని దిగమింగుకొని మగాళ్ళు ముందుకెళ్తున్నారు, సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి పొట్టలు ఏమైపోవాలి? అఫ్కోర్స్ నా పొట్ట లేదనుకోండి, నేను నా గురించి వదిలేయండి. ఆ పొట్టలు స్నానం చేసినప్పుడు సబ్బు కింద పడితే ఎన్ని కష్టాలు మీకు తెలుసా? ఈమె నవ్వుతుంది, వాళ్ళ ఆయన ఎప్పుడు చూస్తుంటావు. అలాంటి పొట్టల గురించి మనం మాట్లాడకపోతే ఎందుకో నాకు అర్థం కాదండి. ఒక ప్రెస్టిజ్తో వచ్చాను, ఎందుకంటే మా ఆవిడ మీద కోపం, ఇంటికాడ కొడుతుంది, ఇక్కడ మాట్లాడచ్చు, యూట్యూబ్లో టెలికాస్ట్ చేయకు, మరి ఇంటికాడ మళ్ళీ కొడుతుంది అని చెప్పామని. ఆడవాళ్ళ గురించి చెప్తానండి, ఎంత కోపం అంటే ఆడవాళ్ళ గురించి అద్భుతాలు రాశారు కవులు, పాటలు రాశారు, పద్యాలు రాశారు, కానీ మగాళ్ళ గురించి ఒక్కడు రాయలేదు. మగ జాతి గురించి అసలు పట్టించుకోలేదు. పైన అయినా పర్లేదు అన్న, కింద పడే పర్లేదు. ఈరోజు గొడవ పెట్టిపోతాం వీళ్ళందరికీ. మగాళ్ళ గురించి ఎంత కోపం వస్తుంది, చిచి ఆడవాళ్ళ గురించి ఎంత బాధ అనిపిస్తుంది అంటే కోపం అవుతాం. మళ్ళీ కొడతారు నాకు తెలుసు. నువ్వు వైజాగ్ మా బిడ్డ పోతే నీ సంగతి చెప్తా అంటారు. మగాళ్ళ గురించి మామూలుగా నేను జబర్దస్త్లో వాడాను 2016లో 2017లో అనుకుంటా ఒక స్కిట్ చేసాం నాగబాబు గారు రోజా గారి సమక్షంలో, నేను బుల్లెట్ భాస్కర్ గారు. మగాళ్ళ గురించి మామూలుగా ఆడవాళ్ళ గురించి గొప్ప పాట ఏంటంటే అపురూపమైనదమ్మ ఆడ జన్మ. నువ్వు నవ్వకు తల్లి, నాకు అర్థమైంది. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయ. ఎంత మంచి పాట వస్తే గట్టిగా చెప్పలు కొట్టిన ఆడవాళ్ళ కోసం. ఈ పాట మేము జబర్దస్త్లో చిన్న మ్యాజిక్ చేసాం. పెళ్ళైన వాడా దగపడిన వాడా అనండి, వావా అంటారు ఇందులో. పెళ్ళైన వాడా ఎవరు కావాలని కూతురు గిల్లి ఏడిపిస్తుంది అక్కడ ఎవరో, ఇతను వెళ్ళిపోవాలని. ఇగో దగపడిన వాడా ఆలికి నీవు బలి అయినా వావా అంటారు. అర్థమే లేని జన్మ మగ జన్మరా వావా వావండి. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు కారణమే మా గీతా సింగురా. వావా అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఆ జన్మకు వావా. ఇప్పుడుగా సార్ ఈ టైమింగ్ లేదు సార్, నాకు అర్థమైపోయింది. అందుకే పెయింటింగ్ ఎట్లేసావు, మాకు అర్థమైపోయింది. మగవాడి బ్రతుకులో మగవాడిగా మారుతూ జీవితం నాశనం చేయదా. నీ పుట్టేసుకొని అది దాదాపు 9 నెలలు కలుపుతున్నట్టున్నాడు. డెలివరీ అయితే తెలియదు, సిజరీన్ అయితే తెలియదు. సిజరీనా ఎవరిది? అది సిజరీన్కి వెళ్తావా డెలివరీకి వెళ్తావా? ఏదో చేసుకొని ఇష్టం. కొద్దిగా ముందుకెళ్ళాం. బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము. ఎంత బాగుంటుందండి బ్రహ్మచారి బ్రతుకు. ఇక్కడ అందరూ అడిగింది నిజమంటే ప్రాబ్లమ్స్ ఒట్టండి. ఎక్కడ పడితే పడుకోవచ్చు, ఎక్కడ పడితే తిరగవచ్చు, ఎక్కడ పడితే వదిలేండి. అదేంటి హాంకాంగ్ వచ్చు, బ్యాంకాక్ వచ్చు. అదే పెళ్ళైన తర్వాత బ్రహ్మచారి బ్రతుకే మహాభాగ్యము, అబ్దుల్ కలాం ఒకరే మనకు ఆదర్శము. వావా పెళ్ళి అనే మాటే మహాభూటకం, పెళ్ళమనే మాటే మహానాటకం. ఏ కోర్టుకెళ్ళినా, ఏ జైలుకెళ్ళినా, ఏ చుట్టము నాడు
పెళ్ళెప్పుడు పెళ్లి చేసుకుంటే దాదాపు 100,000 వస్తారు అక్షతలు వేయడానికి. అదే భార్య భర్తలు గొడవ పడితే ఒక్క రాళ్ళు విడిపేయడానికి. మాకు ఎందుకండి మీ ఇద్దరు భార్య భర్తలు గొడవ పడితే అని చెప్తాను. ఎంత బాధ అనిపిస్తుందండి. ఒక్కసారి మగజాతికి ఓవేసుకోండి. ఇప్పుడు ఇంకా ఓవేస్తారు, ఎందుకంటే పక్కన భార్య ఉంది కాబట్టి ఏమనట్లేకపోతున్నాను. ఒకసారి 90 పడ్డది అనుకోండి, మీరు రెచ్చిపోతారు. తమ్ముడు నీకే ఓటేస్తామంటారు. జస్ట్ మిమ్మల్ని లభించే చిన్న ప్రయత్నం అండి. అందరూ బాగుండాలని. ఆడవాళ్ళని కించపరచడం కాదు నా ఉద్దేశం, ఆడవాళ్ళందరూ బాగుండాలి. ఎందుకంటే ఆడదే ఆధారం మన కథ, ఆడదే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి, ఆడదే సంతాపం. ఎందుకంటే స్త్రీని ప్రతి ఒక్కరు గౌరవించండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీని, ముసలి వాళ్ళని అందరూ గౌరవించండి. నేను చెప్పేది ఏంటంటే సరదాగా భార్యాభర్తలు మన ఇండియాలో చాలా 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 ఇంపార్టెంట్ బంధం ఏంటంటే భార్యాభర్తలు. అది కాపాడండి. ముఖ్యంగా పిల్లలకు మాత్రం మొబైల్ మాత్రం ఇవ్వద్దు. ఇది నేను సోది చెప్పట్లేదు. మొబైల్ వల్ల కొన్ని జీవితాలు సంకరం అయిపోతున్నాయి. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా అన్నయ్య కోసం చిత్తన్న కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ఇంత అద్భుతంగా మిమిక్రీ చేసిన మా జితేంద్ర గారికి, అలాగే మా గీతా సింగ్ గారికి మేమంతా మిమ్మల్ని నమ్మించడానికి వచ్చాం. ప్రోగ్రామ్ ఇంకా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇలాగే నేను మిమ్మల్ని మీ మనసులో ఎప్పుడు దోచుకుంటుంటాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాను. అప్పుడు కొద్దిగా నేను మిషన్ తెచ్చుకుంటాను. కార్డు గీకండి, డబ్బులు లేకుంటే తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వైజాగ్. వెరీ గుడ్ రా. మన ప్రోగ్రామ్ చేయడమే కాదు, సరదాగా వైఫ్ అండ్ హస్బెండ్, ఇందాక చెప్పాను కదా, మనది భారతదేశం, మనకున్న సెంటిమెంట్స్ వేరు. ఆడది అమ్మ, ఆడది చెల్లిలో ఉంటూ ఉంటాం. నాకు తెలిసింది నా 81 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. మీరందరూ పిల్లలు పెద్దాల్లో ఉంటారు, పెద్దాలుగా ఉంటారు, ఇంకా పెద్దాలుగా ఉంటారు, తాతలు అవుతారు. మా రామబాబు కూడా 2 విధాల తాత అయిపోయాడు, రిలాక్స్ అయిపోయాడు అనుకున్నా. బాబాయ్ ఇంకా ఏమన్నా కొత్త కంపెనీ పెట్టామంటే పెట్టారన్నాడు. ఎందుకంటే పిల్లలు జాతకులు అవుతే తల్లిదండ్రులు సంపాదిస్తారు. సంపాదించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేశాక మనవలు పుడతారు. ఆ మనవల కోసం లేదండి మళ్ళీ తాత కష్టపడతాడు. ఎందుకంటే మనవల జాతకం బట్టి. అలాగే మా బాబాయ్ కూడా కొత్త వ్యాపారాలు మొదలెట్టాడు. ఇలాగ చేయండి, మనకున్న సెంటిమెంట్స్ అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఇంటి కోట. సో సూపర్ సుధాకర్, సునామీ సుధాకర్. సో సునామీ సృష్టించాడు మా తమ్ముడు సుధాకర్. ఓకే, మరి ఇప్పుడు సరదాగా ఒక 2 నిమిషాలు నవ్వుకోవడం కోసం సమరసింహారెడ్డిగా మనందరికి బాలకృష్ణ గారు గొడ్డలు పట్టుకుని చెప్పే డైలాగ్ మనందరికి తెలిసిందే. అయితే ఈయన దగ్గర గొడ్డలు లాక్కోవడానికి మన కమెడియన్స్ అందరూ వచ్చి ఏం చేశారు, చివరికి వీరరాఘరెడ్డి ఏమయ్యాడు. సో సరదాగా నవ్వుకోవడం కోసం ఈ సన్నివేశాన్ని కొంచెం రండిరా, ఏ ఇంటిల మధ్య రండిరా, ఏ ఇంటిల మధ్య సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరిని పిల్లవండిరా, అందరిని తెగ నరుకుతా. ఏంటి నరుకుతావా? ఏందో? ఓ యు మీన్ యాక్స్? గొడ్డలి గింగిడేం కాదు, అది ఉంటే మేము నరకలరా. ఏది ఏరా ఏరా వీరరాఘరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలు ఇద్దరు తడియాక ముందే నీ కొడుకు తలనరికా, నీ ఇంటికి వచ్చా. ఏంటో మాట్లాడు, నట్టింటికి వచ్చా. యూ కాంట్ స్పీక్. నీ వంటింటి కూడా వచ్చాను, నీ బాత్రూమ్ దగ్గర కూడా వచ్చాను. నీ అమ్మ కడుపు వాడా. నువ్వు చావరా, నువ్వు చావా తండ్రి. ఆ కట్టని ఆ గొడ్డని ఆ కడుపుని చచ్చిపోతా, నీ వద్ద నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ అక్కమ్మ అయ్యో చావు తండ్రి అయ్యో అని బ్రహ్మాండం గారు అనగానే ఎంఎస్ నారాయణ గారు వచ్చారు. ఉండే నేను చెప్తాను. ఒరే వీరరాఘరెడ్డి, నా తండ్రి గుండె కోసమే గొడ్డలితో తనే ఆకముంది. నీ కొడుకు తల నరికి నా తండ్రి రక్తర్పణం పెట్టా. ఆల్రెడీ కోపేస్తూ నీ కొడుకుని లేపేశా. నిన్ను ఏమంటే కనీసం పుల్లన్నీ ఇవ్వాలి. తొందర పుల్లి పాటితే పిల్లలు కొట్లని పోతుంది. సో ఆయన పుల్లు లేపాలంటే అండి, మరి వీరరాఘరెడ్డికి లేపాలండి. ఈ లోపల కొండవలసి గారు వచ్చారు.
ఏం చేసుకుంటారా సంపద ఏడు ఎక్కడ ఉన్నాడు వేరారండి ఎక్కడ తగ్గినారు బాబు. ఆయన అసిస్టెంట్ కృష్ణభగవాన్ గారు వచ్చి ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆవేశపడిపోమాకండి, ఆయాసపడిపోమాకండి. పాపం వీర్రారెడ్డి గారు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి, బాత్రూమ్ 2 నిమిషాలు రెస్ట్ చేసుకుంటారు. వీర్రారెడ్డి గారు బయట సమరక్షం పారట్లేదు, వరుసగా క్యూ కట్టారు. మిమ్మల్ని లేపెట్టారు, మీరు వాళ్ళు బయటకు వస్తే ఆ లేచేస్తారు, నా పని అయిపోద్ది, నా డ్యూటీ అయిపోద్ది. ఏమి రచ్చా ఇంతమంది సభలు వచ్చి ఏం దిగుతారబ్బా, నా పచ్చి మన పిగిలరబ్బా రచన చేస్తున్నారా ఏమి? ఈ ఎక్స్క్యూజ్ మీ వీర్రారెడ్డి గారు, ఏమబ్బా ఏమైనది ఒకసారి కింద చూసుకోండి, ఏమన్నది ఆ పంచి కూడా పీకెళ్ళిపోయినాడు, సోళ్ళ చచ్చిపోతున్నాడు, టవలని కట్టుకుసామని. సో ఈ పంచిరాగా చెప్పింది ఆయన పంచి ఎత్తుకెళ్ళడానికి ఎవరు ఎత్తుకెళ్ళారో నాకు కూడా తెలియదు. ఓకే, సో సరదాగా ఇలా నవ్వుకోవడం కోసం ప్రొజెక్ట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ మీకోసం కొన్ని లైవ్ డబ్బింగ్ ఈసారి నేను ప్రామిస్ చేస్తున్నా, తెలుగుతో పాటు హిందీ కూడా నేను చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్, మీరు వెనమ్ ఫ్యాన్స్ ఉన్నారా? వెనమ్, యూనో వెనమ్? ఓకే, వెనమ్ కూడా ఆన్ స్క్రీన్ లైవ్ గా హాలీవుడ్ మూవీ లైవ్ డబ్బింగ్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను. ఓకే, సో నేను ముందు ప్రయత్నం చేస్తాను. అండ్ కాంతారా, ఫైనల్ గా కాంతారా డైలాగ్ తులువులో ఉంటుంది క్లైమాక్స్, అది మీకు తెలుగులో చేసి చూపిస్తాను. ఓకేనండి, అది మీరు సినిమాల్లో ఓటీటీలో చూసినా తులు లాంగ్వేజ్ లో ఉంటుంది, కానీ నేను క్లైమాక్స్ సన్నివేశం తెలుగులో మార్చి మీకోసం ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, అండ్ 1 minute 30 voices, దట్స్ మై వరల్డ్ రికార్డ్. అది కూడా మీకు స్క్రీన్ మీద నేను ఎంతమందిని ఇమిటేట్ చేస్తున్నానా అనేది క్లియర్ గా మీకు తెలుసు. సో ఏంటంటే ఈ వావ్ అనేసరికి మ్యాక్సిమం కొద్ది ఇది అవుతుంది. బట్ మీ అందరి కోసం మరొక ఐటమ్ నేను డైరెక్ట్ గా లైవ్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన దేశభక్తి అంటే చాటం కోసం సినిమా చావా అద్భుతంగా చేశారు మన హీరో విక్కీ కౌశల్. సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఎందుకంటే అది సినిమా చూసిన అందరూ కూడా ఎంతో థ్రిల్ అయ్యి సో శివాజీ మహారాజ్కి జై, సంభాజీ మహారాజ్కి జై అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై, సంభాజీ మహారాజ్ జై అని యుద్ధానికి దిగుతున్నారు. సో అంతా ఇన్స్పైర్ చేసిన సినిమా అది. చావా ఈ ఐటమ్ తో నా మిమిక్రీ క్లోజ్ చేస్తున్నా అండి. మీకు లైవ్ గానే చెప్తాను ఆ క్యారెక్టర్. ఓకే, చావా. सह्याद्री के पहाड़ों में, घूंघट के कोनों में, आई भवानी के चरणों में लाखों मराठा की नस नस में है स्वराज। जिस सूरज को तुम न चलाए और हम ये कोई सल्तनत नहीं है, छत्रपति शिवाजी महाराज की सोच है। मौत के घुंघरू पहन के नाचते मौरंग, तू क्या मैं मौत से डराएगा? हमारे मौत मरण का हर कर एक नया सिवा, एक नया सादा पैदा करेगी, लेकिन जब तू मरेगा तब तेरे मुगल सल्तनत भी मर जाएंगे। जय भवानी। छत्रपति शिवाजी महाराज को शेर कहते औरंग, और शेर के बच्चे को चावा। थैंक यू सो मच. 2 స్క్రిప్ట్లు వేస్తాం. ఇలాగా తెల్లవాళ్ళు కూర్చోగలరు, తెల్లవాళ్ళు చేయగలం కూడా మేము. కానీ ఏంటంటే స్ట్రెయిన్ అయిపోయాడు, ఆ గాలి పడుతుంది అక్కడ స్ట్రెయిన్ అయిపోయాడు, వాడిని మనం అలాగే పట్టుకోవాలి. మీకు చెప్పాక నాకు ఇందాక మీ అందరికీ చెప్పారు 81 ఏజ్ ఎంత యాక్టివ్గా ఉన్నాను కదా. ఓకే, అందుకోసం ఇప్పుడు ఏంటంటే నేను సుధాకర్, గీతా సింగ్, జిత్తు ఆ స్పీచ్ బ్రేకర్ అంటారు, అదేదో చూపిస్తారు. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ వందనాలు, పాదాభి వందనాలు. మీరు ఇంతవరకు ప్రోగ్రాం చూశారు. ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి కారణం మన కమిటీ సభ్యులు, ఎస్పెషల్లీ మా రమణ బాబాయ్. ఆ కమిటీ సభ్యుల గురించి నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ శ్రద్ధగా
ఈ ప్రోగ్రాం చూశారు, చాలా తప్పదు. ఏమా రైట్ జరుగు, రైట్ జరగమ్మా, నీకే లెఫ్ట్ జరుగు, కొంచెం లెఫ్ట్ లెఫ్ట్, కొంచెం ముందుకు కొంచెం ముందుకు. ఆంటీ గ్రీన్ కలర్ సారీ ఆంటీ, కొంచెం మీరు జరగండి. మీరే స్వెట్స్ పెట్టుకున్నారుగా. కూర్చున్నా నాన్న, ప్లేస్ దొరికింది కదా, బిస్కెట్లు ఇచ్చిన సరిగ్గా తిను, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, మా బాబు అండి పాప తగ్గిపోతుందని చెప్పి ప్రోగ్రామ్కి వచ్చింది. నువ్వు కూర్చోనన్నా, మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఓకే, నన్ను ఇక్కడే ఉంటా పక్కనే. ఇంకోసారి పాప బిస్కెట్ తింటుండో ఏం తింటూ పక్కన కూర్చోబెట్టుకుంటుందా, మాట్లాడుతూ మూడు పాటు చేయడం. ఈ కమిటీ సభ్యులు ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం ఆ ప్రోగ్రాం చేద్దామని. నిజంగా మాకు మా బాబాయ్కి ఉన్న గౌరవంతో వచ్చి ఈ కమిటీ సభ్యుల గురించి నేను చెప్పేది ఏమిటంటే, థ్యాంక్ యూ సార్. సత్యబాబా ఎక్కడ తెచ్చారా? ఆ పిల్లలు జాగ్రత్త సక్కలు ఎత్తుకెళ్ళమన్నారా ఏంటి? పిల్లలు ఎత్తుమన్నారు, ఇక్కడ తిరుగుతూ ఉంటారు, జాగ్రత్త చూడమని చెప్పారా లేదా? ఎక్కడ తెచ్చావరా? మళ్ళీ ఇంటికి వెళ్తే మా ఆవిడ ఊరుకుంటుందా? కొట్టి కొట్టి చంపుతున్నా, నేను భరించలేంటరా. ఇంకా ఇక్కడ మా ఆవిడ కూర్చున్నారు, అయితే అంత సాగట్లేదు. పిల్లలు ప్రతి వారు మాట్లాడుతూ కరెక్ట్ గా వచ్చాడు, మైకులు ఆపుకోవడం, ఇలా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని ఇక్కడ మాట్లాడుకోవడం. మహాగల్లరా, నిజంగా ఈ కమిటీ సభ్యుల గురించి మాట్లాడాలనుకున్నాను. సార్ ఒక నిమిషం, ఒక నిమిషం. ఏమండి ఏమండి, బాక్స్ తెమ్మని తెచ్చారా? రమేష్ గారు ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నారా అంట. నేను తినేస్తాను, మీరు ఇక్కడ తినేస్తే బాక్స్ కట్టించి పాప పట్టుకెళ్ళిపోదాం. వచ్చారా? కిందకొచ్చేయండి, కిందకొచ్చేయండి, నేను చూసుకుంటాను. వచ్చేసేయండి, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. మాట్లాడు, మనసు ఇప్పుడు మాట్లాడేవారు మైకంటే అంత లోకం అయిపోయింది. మహాదిల్లరా, నేను ఈ కమిటీ సభ్యుల గురించి ఇంత మంచి బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపు కన్నా మన గెస్ట్ వస్తే వాటర్ ఇచ్చలేదా? ఏమనుకోవద్దండి, గెస్ట్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి సార్. ఇది తీసుకోండి, తీసుకోండి సార్. నాకు ఏందనుకున్నారు, అది ఏడవద్దు సార్, మీరు ఏడవద్దు సార్. ఇలా ఉండాలండి కమిటీ సభ్యులంటే గౌరవం. చూడండి, ఆ మంచి నీళ్ళ బాటిల్ తెచ్చి నా దాహం తీస్తున్నాడు గొప్పడు. ఇలా ఉండాలి. ఇది మూత రావట్లేదు సార్, అందుకే వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఈ కమిటీ సభ్యుల గురించి మాట్లాడాలనుకున్నాను. వస్తావు నాయనా, నువ్వు వస్తారా? నేనేం మాట్లాడు, మీకు అందరికీ పదాలు సార్. కానీ ఇది కోసం కాదు, సరదాగా నవ్వించడం కోసం ఒక చిన్న స్కిట్, ఓకేనా? ఇదేంటి ఇలా అంటున్నారు? వద్దా బాబాయ్? గణేష్ మహారాజ్ కి జై, 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 గణేష్ మహారాజ్ కి జై. మన గణేష్ మహారాజ్ వచ్చాడు సార్, గట్టి చెప్పండి. మా టీంలో ఉన్నాడు ఇక్కడ ఇద్దరు కూడా సార్.
ఈరోజు మన కొత్తగా జాయిన్ అయ్యాడు. మన కమిటీలో మెంబరా? కమిటీలో ఉంటాడు. ఓకే. ఇప్పుడు మనందరం చాలా కష్టపడి సార్ ఇంటింటికి వెళ్ళి ప్లాట్కి వెళ్ళి అందరినీ బతిమాలి మనం కొంత డబ్బు కలెక్ట్ చేస్తాం. ఆ డబ్బుని మనం గణేష్ ఉత్సవాలకి బ్రహ్మాండంగా చేయాలి. మన ఉద్దేశం. చాలా కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్. నీకు థ్యాంక్స్ బాబు. నువ్వు కూడా నేను కూడా ఉన్నావా? అవునా, కలెక్షన్ చేశాడు. ఓకే, వెరీ గుడ్. గురుగారు నేను నైట్ కష్టపడ్డాడు. ఓకే, సగం నొక్కాడు. కానీ ఒకటి ఎవరికా గురుగారు డబ్బు నువ్వేనా? డబ్బులు అలా గీత మనం కలెక్ట్ చేశాం కదా, ఈ సంచిలో పెట్టావా? మొత్తం కలెక్షన్ అవుతుంది 3,80,50 వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టి చెప్పమ్మా, పబ్లిక్ కొడతారు. 3,80,50 రూపాయలండి. కరెక్ట్గా చెప్తున్నారు. ఆడాలి అబద్ధాలు ఆడుతున్నారు. ఇతను ఏంటంటే సర్టిఫికేషన్ చూస్తాడు దానికి కొంచెం నొక్కేసాడు, అందుకే అలా చూస్తున్నానండి. ఓకే, టోటల్గా ఈ డబ్బుని మనం సక్రమంగా ఖర్చు పెట్టి అందరికి ప్రసాదాలు పూజలు అన్ని బ్రహ్మాండంగా చేయాలి. అంతేకాదు మన ఉద్దేశం. నేను చెప్పేదండి గురుగారు, ఏంటి, మనం దాదాపుగా 15 రోజులుగా శ్రమతో వచ్చి కష్టపడి మరి ఇంత కలెక్షన్ చేశాం కదా, ఇందులో మన వాటా 45%. మిగతాది గణేష్ ఉత్సవానికి మనం ఖర్చు 25% మనం ఖర్చు పెట్టుకుని మిగతాది గణేష్ ఖర్చు పెట్టాలా? అంతే కదా గురుగారు? సిగ్గు లేకుండా 25% వాడుకోవాలా? గణేష్ పెట్టా. సార్ సారీ అండి, ఏమనుకోవద్దు. కొద్దిగా నోరు చేరాడు. 25% కాదండి, నిజంగా డే నైట్ కష్టపడ్డాం. 80% మాకు, 20% గణేష్కి ఖర్చు పెట్టాం. కళ్ళు పోతాయి. ఏంటండి 50% నేను డైరెక్ట్ 80% అన్నా. అది కూడా ఎందుకంటే ఈయన గోపుతాడు పక్కన. ఓకే, గోపుతాడయ్యా. అయినా 80% ఏమో దేవుడు ఖర్చు పెట్టాలా? ఓకే, ఈయన అడుగుదాం, ఎంత ఎంత పర్సెంట్ ఇద్దాం? 80% ఏమో మనక దేవుడికా? దేవుడికి మనకు 80%, దేవుడికి 20%. దారుణం, ఎవరు లేకుండా అది కూడా రమణ గారు కన్ను కొట్టారు అని. ఒక మాట చెప్తున్నా, నేను నా షూటింగ్ ఆడపిల్ల న్యాయం చెప్తున్నా. నేను షూటింగ్ మానుకొని ఈవెంట్స్ మానుకొని చంద కోసం బాగా తిరిగాను. డే అండ్ నైట్ అందరికి ఫోన్లు చేసి అన్ని. ఓ పని చేద్దాం, 50% మనం తీసుకుందాం, 50% దేవుడికి ఇచ్చేద్దాం. బాగుంది కదా ఆయన? అతను దూరంగా ఇప్పుడు మా తర్వాత మాట్లాడదాం. మనం ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడదాం. ఏం లేదు, యాక్చువల్లీ ఈ అమ్మాయి హలో, మీరు ఎవరు వద్దాం. నేను చెప్తున్నా పెద్ద మనిషి. చెప్పండి చెప్పండి. నా మాట కట్టుబడి ఉంటారు. ఓకేనా? ఓకే ఓకే. మాట మార్చారు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నాం? కింద. దేవుడు డబ్బు వాడకూడదు, కళ్ళు పోతాయి, మాట పోతాయి. దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న? పైన. ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు వీళ్ళందరితో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? అసలు దేవుడే అసలు పైన ఉంటాడు. పైన ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నాం? కింద ఉన్నాం కదా. దేవుడు డబ్బు రాగి ఈ డబ్బు సంచి పైకి విసుద్దాం. పైకి వెళ్ళి దేవుడికి పడ్డాడిని మనకి. నేనైతే 80% నొక్కుతూ అంటే మనోడు మొత్తం నొక్కేసాడు. ఇలా ఉంటుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని కలుసుకోవడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్ అదేదో చూద్దాం. మాస్టర్గా నేను, స్టూడెంట్స్గా వాడు రాడు కదా, వస్తాడు. లాస్ట్ స్టూడెంట్స్ వస్తాడు. రండి రండి. గుడ్ మార్నింగ్ మాస్టర్.
స్కూలా బజారా సొంత మార్కెటా ఎట్లా మాట్లాడు ఎప్పుడు ఇంటారా నేను చెప్పి జాగ్రత్త. రేపు మన స్కూల్కి డిఓ గారు వస్తున్నారు. అర్థమైందా? ఆల్రెడీ ఉన్నా ఒకటి ఉన్నా డిఓ గారు అయితే గుడ్ మార్నింగ్ డియో సార్. జనం మర్చిపోయిందే. రేపు డిఓ వస్తే ఇవాళ గుడ్ మార్నింగ్ అంటే అయితే రేపు గుడ్ మార్నింగ్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా. అడుక్కోండి. ఎందుకంటే మాట్లాడాలి. అదే నేను అడుగుతా. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. రేపు డిఓ గారు వస్తారు. మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతా. కరెక్ట్ గా చెప్తే మన స్కూల్కి మీకు మాస్టర్ గారు నాకు అడగనా? అడగండి మాస్టర్. అడుక్కోండి కాదే, అడగండి మాస్టర్. అడగండి మాస్టర్. 10లోంచి 6 కొట్టే ఎంతరా? 10లోంచి 6 5. 10లోంచి 6 కొట్టే ఎంత? 5. 5 అలాగా కట్టు. 1 మొత్తం అని 1 పడిపోయింది చివరి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఉంగరం తీయడం మర్చిపోయావరా? 10లో జారిపోతుంది. నేను చెప్తాను మాస్టర్. నువ్వు పట్టుకోవే. ఖాళీగా ఉన్నావు పట్టుకో. 10లో జారిపోతుంది. 5 మాస్టర్. చెప్పు. 10లో జారిపోతే అంటే 5 మాస్టర్. ఎలాగా? ఇది 10 కదండి. 10 పోయిందా? 9 పోయిందా? 8 పోయిందా? 7 పోయిందా? 5 పోయిందా? 6 పోయింది. ఎంత 6 పోయింది? ఎన్ని మిగిలినాయి ఇప్పుడు? సైన్స్ అడిగాడా? మ్యాథ్స్ అనుకున్నా. నువ్వు పెద్ద నేనా మాస్టర్? అరే చక్కగా వినండి అందరూ. నేనా మాస్టర్? నేను పెద్ద అయ్యాక బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని ఒక 12 బిడ్డకి తల్లి అవుతాను మాస్టర్. మంచి జాబ్ సంపాదించి పెళ్లి చేసుకోవడం, చదువుకోవడం, మంచి కీర్తి సంపాదించాలి. డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు. మాస్టర్ నేనండి పెద్ద అయ్యాకండి దాన్ని పొట్టుపోయి వెతికి తల్లి అవుతున్నాయండి. నువ్వు వాడితో ఉండి చెడిపోతావు. నీకు ఒక ప్రశ్న అడుగుతాడు. మంచిగా కదా? నేను మాస్టర్ మంచిగా కదా? మంచిది. కుక్క కాకు ఎందుకు ఊపుతుంది? కుక్క తోక ఎందుకు ఊపుతుంది? తోక కుక్కను ఊపదు కాబట్టి. ఇదేదో చెప్తానంట. బాగున్నావా? బాగున్నాను సార్. ఏడాది ఒక మాట వస్తావు. ఏమన్నా అంటే మేము అక్కడికి ఊటికి వెళ్ళాను, అక్కడేమో ప్రోగ్రామ్ అయిందంటే, ఇక్కడేమో రాజమండ్రి వెళ్ళాను, ఇక్కడ దాఖలు యాక్టర్ చేయకూడదు అమ్మా. సరే సార్. స్కూల్ కరెక్ట్ గా రావాలి. రేపటి నుంచి వస్తాను సార్. 3 చక్రవర్తుల పేరు నాకు తెలిసి చెప్పమ్మా. చెప్తాను. నేను బుద్ధి వస్తుంది చెప్పు. చెప్పవే. మీకు బాగా బుద్ధి వస్తుంది చూడండి. చెప్తాను. మిథున్ చక్రవర్తి, శిల్పా చక్రవర్తి, చెడి చక్రవర్తి, అశోక చక్రవర్తి వాళ్ళ పేర్లు చెప్పుతావా? అర్థమైందా? నన్ను లేదండి మీరే అడగండి. మాస్టర్ నేను అసలు చెప్పడం నిజంగా మర్చిపోయాను మాస్టర్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాస్టర్. నిజంగా మాస్టర్, మా అమ్మ మీకు ఇంటికి భోజనానికి రమ్మని చెప్పింది మాస్టర్. పుట్టినరోజా? కాదు మాస్టారు. పెళ్లిరోజా? అది కాదు మాస్టారు. ఇంట్లో సత్యనారాయణ కూడా కాదు మాస్టారు. ఎందుకు మీ అమ్మ నన్ను భోజనానికి పిలిచింది? ఎందుకంటే ఇవాళ మా తాత కత్తినమండి 3 పిచ్చగాళ్ళకి భోజనం పెడతామని మా అమ్మ మొక్కుకుందంట. 2 పిచ్చగాళ్ళు దొరికారు. 3వ వారికి మిమ్మల్ని రమ్మన్నది. భోజనం మాస్టారు. మాస్టర్ మీరే అందరిని ప్రశ్నలు అడుగుతున్నారు కదండి, మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు సమాధానం చెప్తారా? బాగుంది.
నన్ను ప్రశ్న వేస్తాను, నేను సమాధానం చెప్తాను. అవునండి. ఇంతగా నువ్వు అంటే మీరు అడుగుతున్నారు కదండి, మేము సమాధానం చెప్తున్నాం కదండి. మాస్టర్ ఏం లేదండి, నేను పల్లెటూరులో ఉంటాను కదండి. మా ఇంటి ఆరుగా అవతల మడత మంచం వేసుకుని నేను సాయంత్రం పూట పడుకుని సందె పొద్దుల కాడ విందే అటు ఆకాశం ఇంకా చూస్తున్నానండి. కొంగలన్నీ స్పీడ్గా గాలి వెళ్ళిపోతున్నాయండి. ఆకాశంలో భూమి అన్ని కొంగలు వెళ్ళిపోతున్నాయండి. ఒక కొంగ మాత్రం నీరసంగా మెల్లగా వెళ్తుందండి. దానికి జబ్బు వచ్చింది అనుకున్నాండి. అయితే అండి లటుక్కున ఆ కొంగ నుంచి గుడ్డు సాయి కింద పడుతున్నాం. గుడ్డు కింద పడిందా? పడలేదండి, పడుతుందేమో. కొంగ ఆకాశంలో ఎగురుతుంది కరెక్ట్, గుడ్డు పెట్టింది కరెక్ట్. ఆ గుడ్డు ఏమవుతుంది? కింద పడుతుంది. పడలేదండి, అది గుడ్డు పెట్టింది కానీ పడలేదండి. భూమికి ఆకాశంలో ఏది ఉన్నా కింద పడుతుంది. ఆ గుడ్డు ఖచ్చితంగా కింద పడింది. లేదండి మాస్టర్, గుడ్డు కింద పడలేదండి. పడుతుందా? పడలేదండి. పడలేదా? అది గడ్డ వేసుకుందండి. ఓకే, థ్యాంక్ యూ. చిన్న మాట, నేను ఇది లాస్ట్. ఇప్పుడు నేను ఒక చిన్న మాట, నేను గీత కలిసి ఎదురు చూద్దాం. ఒక మాట చప్పట్లు కొడితే కానీ మేము చేయలేం. ప్లీజ్. అంటే చాలా బాగున్నారు. నాకు తెలుసా విషయం, మీ కమ్మలు చాలా బాగున్నాయి. నాకు తెలుసా విషయం, చాలా బాగుంటుంది కదా పెట్టుకున్నాను. మీ చేతి చాలా బాగుందండి. నిజంగా? థ్యాంక్ యూ. మీ డ్రెస్ ఇంకా బాగుంది. మా మామ కొనిచ్చేది బాగుంటది. ఏమండి, ఒక చిన్న మాట. ఏంటి? అడగదండి. అడగయ్యా. కొట్టరుగా? కొట్టను. తిట్టరుగా? తిట్టను. మీరు అవమానం పిలవరుగా? అస్సలు పిలవను. మాట చెప్పవే ఏందో మాట. కొట్టారు కదా, అది కొట్టనయ్యా నేను. తిట్టారు కదా, అది నీ మీద ఉంటాయ్యా, నేను తిట్టను. అయ్యో నేను పిలవనమ్మా, ఏంటో చెప్పు. ఒక చిన్న మాట. అబ్బా చెప్పవయ్యా ఏంటి. నేను నువ్వు చెప్పవయ్యా. నన్ను పెళ్లి చేసుకుంటా. అంతేనా? ఈ దానికి ఇంత బిల్డప్ ఇచ్చావు. ఏం లేదు, మా ఆయన పక్కనే కూర్చున్నాడు, ఆయనకి అడిగి చెప్తానే. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. నిజంగా మాకు ఇంకా చెయ్యాలని ఉంది, టైం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళాలి. అందుకోసం మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. ఈ కమిటీ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక మాసందరికీ వందనం, వాళ్ళ అభినందన. జై సాయిరామ్. సార్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి థ్యాంక్ యూ కమిటీ వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగినా దానికి ముఖ్య కారకులు ఒకసారి వారి గట్టిగా చెప్పలు కొట్టండి, సౌండ్ సిస్టమ్ గట్టిగా చెప్పలు కొట్టండి. ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా సౌండ్ బాగాలేమంటే మనం ఏం చేయాలండి. చాలా అద్భుతంగా సౌండ్ ఇచ్చారు వాళ్ళు. కుమార్ గారు సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. మా అన్నయ్య అలాగే
పెద్దలు బాగున్నారు, అంతే మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇలాగే మేమందరం కలిసి ముందుకెళ్దాం. మళ్ళీ మీ పేరు మర్చిపోయారు, స్వరూప గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక శుభ గారి తర్వాత అంత గొప్ప యాంకర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ ఆయన ఎక్కడున్నాడండి? ఉండడా? ఇక్కడ రాలేదు, కావాలని చూస్తే రావద్దని చెప్పింది. సో సుమ గారు సౌమ్య గారికి, స్వరూప గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి యాంకరింగ్ షోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.